మాఘమాసం ఎపిసోడ్ 4 శీర్షిక మాఘమాస వ్రతాలు నియమం నిష్ఠ నిశ్చల భక్తి ఉపశీర్షిక ఆచరణే ఆధ్యాత్మికత మాఘమాసం కేవలం స్నానం దీపం మాత్రమే కాదు, ఇది ఒక జీవన శుద్ధి ప్రయాణం. నియమంతో మొదలై నిశ్చల భక్తితో ముగిసే ఒక పవిత్ర కాలం. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేది మాఘమాసంలో చేయవలసిన వ్రతాలు, వాటి ఆధ్యాత్మిక అర్థం, నియమనిష్ట ఎందుకు అవసరం. వ్రతం అంటే ఏమిటి? వ్రతం అంటే శరీరాన్ని కష్టపెట్టడం కాదు, మనస్సును శాసించడం, ఇంద్రియాలను నియంత్రించడం, ఆలోచనలను శుద్ధి చెయ్యడం. మాఘమాసంలో వ్రతం అంటే మన రోజువారీ జీవనంలో శుద్ధి తీసుకురావడం. ఆహారం, మాట, ఆలోచన మూడు కూడా పవిత్రంగా ఉండాలి. శాస్త్రాలు చెబుతున్నాయి, మాఘమాస వ్రతం చేసినవాడు అంతరంగ శుద్ధిని పొందుతాడు. మాఘమాస ప్రధాన వ్రతాలు. మాఘమాసంలో ప్రధానంగా పాటించే వ్రతాలు ఇవి. ఏకభుక్త వ్రతం, రోజుకు ఒకసారి మాత్రమే భోజనం, ఇది శరీర నియంత్రణకు సంకేతం. నక్తవ్రతం, సూర్యాస్తమయం తర్వాత భోజనం, ఇది సహనాన్ని నేర్పుతుంది. ఉపవాసం, ఆహారం కంటే ధ్యానం జపం ముఖ్యమని గుర్తుచేస్తుంది. దీపవ్రతం, ప్రతిరోజూ దీపం వెలిగించడం, అజ్ఞాన చీకటిని తొలగించే సంకల్పం. ఈ వ్రతాల వెనక ఉన్న ఉద్దేశం ఒక్కటే, మనసు శాంతి. నియమం ఎందుకవసరం? నియమం లేకుండా భక్తి నిలవదు. నియమమంటే బంధనం కాదు, అది ఒక మార్గదర్శకం. మాఘమాసంలో బ్రహ్మముహూర్తంలో లేవడం, స్నానం, దేవుని స్మరణ, దానం, మాటల్లో మితత్వం ఇవన్నీ మన జీవితాన్ని క్రమబద్ధం చేస్తాయి. నియమంతో జీవిస్తే మనస్సు తేలికపడుతుంది. నిష్ఠా భక్తికి ప్రాణం. ఒక్కరోజు భక్తి కాదు, 30 రోజుల నిష్ఠ. అదే మాఘమాస మహిమ. చలిలోనూ ఆలస్యంలోనూ మనసు వెనక్కి లాగినా దేవుని స్మరణను విడిచిపెట్టకపోవడమే నిష్ఠ. నిష్ఠతో చేసిన చిన్న ఆచరణ కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. మాఘమాస వ్రత ఫలితం. మాఘమాస వ్రత ఫలం డబ్బు కాదు, ఆరోగ్యం కాదు, శాంతి. మనసులో భయం తగ్గుతుంది, అహంకారం కరుగుతుంది, కరుణ పెరుగుతుంది. ఇదే నిజమైన పుణ్యం. ముగింపు. మాఘమాసం మనకిచ్చే బహుమతి, నియమంతో జీవించే శక్తి. ఈ మాసంలో ఒక్క చిన్న మంచి అలవాటైనా మన జీవితంలోకి తీసుకురాగలిగితే అదే నిజమైన వ్రతం. మాఘమాసం మన జీవితాన్ని వెలిగించుగాక. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.